హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. తెలంగాణలో అయితే కొత్త ట్రాఫిక్ జరిమానాలు అయితే వచ్చేసినాయి. మరి పాత ట్రాఫిక్ ఫైన్స్ ఇంకా కొత్త ట్రాఫిక్ ఫైన్స్ కి తేడా ఏంటో అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు అయితే ఇవే. రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేస్తే అయితే గతంలో జరిమానా చూసుకుంటే 100 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 500 రూపాయలు. హెల్మెట్ లేకుండా వాహనాలు ఎవరైతే నడుపుతారో గతంలో చూసుకుంటే వాళ్ళ జరిమానా 100 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 1000తో పాటు 3 నెలలకు ఆ లైసెన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. అలాగే లైసెన్స్ లేకుండా ఎవరైతే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి గతంలో జరిమానా 500 రూపాయలు, ప్రస్తుతం జరిమానా 2000 రూపాయలు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ళకి గతంలో జరిమానా 2000 రూపాయలు, ప్రస్తుతం జరిమానా 10,000 రూపాయలు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళకైతే గతంలో జరిమానా చూసుకుంటే 100 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 1000 రూపాయలు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే వాళ్ళు ప్రస్తుతం జరిమానా 1200 రూపాయలు. అత్యవసర వాహనాలను నిరోధిస్తే ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 10,000 రూపాయలు. సాధారణ ఉల్లంఘన చూసుకున్నట్లయితే గతంలో జరిమానా చూసుకున్నట్లయితే 100 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 500 రూపాయలు. అథారిటీ రూల్స్ అతిక్రమిస్తే గతంలో జరిమానా 500 రూపాయలు, ప్రస్తుతం జరిమానా 2000 రూపాయలు. అతి వేగంగా ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గతంలో జరిమానా చూసుకుంటే 400 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకుంటే 1000 రూపాయలు. ప్రమాదకరంగా వాహనాలు నడిపే వాళ్ళకి గతంలో జరిమానా 2000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. రేసింగ్ చేస్తూ పట్టుబడితే గతంలో జరిమానా 500 రూపాయలు, ప్రస్తుతం జరిమానా 5000 రూపాయలు. ద్విచక్ర వాహనాలపై హెవీ లోడ్ ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళకి గతంలో జరిమానా చూసుకున్నట్లయితే 100 రూపాయలు, ప్రస్తుతం జరిమానా చూసుకున్నట్లయితే 1200తో పాటు 3 నెలలు లైసెన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళకి గతంలో జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుతం జరిమానా అయితే 2000 రూపాయలు. సో చూసారు కదా, గతంతో పోలిస్తే 90% అయితే జరిమానాలు అయితే పెంచడం జరిగింది. సో ఇది వాటి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.